స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రేఖ దాటితే రాత మారింది, చూరమాడితే సర్వం పోయింది. తప్పు చేస్తే ముప్పు తప్పదు, ఒప్పుకున్నా రేపు మిగలదు. తస్మాత్ జాగ్రత్త. ఓ సారీ, మేము మిమ్మల్ని చూడలేదు. మీరు కానివ్వండి, మేము వెళ్తాం. ఓకే, పర్వాలేదు, మా పని అయిపోయింది. మీరు కూర్చోండి. మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, మరేంటిలా? అదంతా ఓ కథ. సినిమా కదా? అవును. షార్ట్ ఫిల్మ్లో చెప్పడం అవదా? చాలా కష్టం. మాకు చాలా టైం ఉంది, పర్లేదు చెప్పండి. మా కథ కాస్త పెద్దది, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మా కథ చాలా చిన్నది, అయినా ముందు మీరు చెప్తారా? ఇదేదో బాగుంది, స్టార్ట్ చేయాలా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టాయిలెట్కి వెళ్ళొస్తా. నేను కూడా వస్తా. హే ఆగండి, ఇంటర్వెల్కి వెళ్దురు కానీ మేము కూడా వస్తాం. అబ్బాబే మాకు అర్జెంట్, ఆపుకోలేం అలాగా. ఈ మగవాళ్ళకి అన్నిటికీ తొందర, ఏది ఆపుకోలేరు. సరే, మీరు స్టార్ట్ చేయండి. ఓపెన్ చేస్తే సార్, ఏంటయ్యా మంచి నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు? యారాడు లోయలో 3 కుర్రోళ్ళు పడిపోయారని సమాచారం వచ్చింది సార్. డీటెయిల్స్ ఏంటి? తెలీదు సార్. సరే సరే, జీప్ తీయమని చెప్పు. సరే సార్. ఇతని కేసు ఏంటయ్యా? వాళ్ళ అమ్మాయి తప్పిందండి సార్. ఎప్పటి నుండి? ఈ రోజు ఉదయానికి వెళ్ళింది సార్, ఇంతవరకు ఏ కబురు లేదు, అందుకే వచ్చాను సార్. పొద్దుల్లో ఊరి మీద వదిలేయటం, రాత్రి అయ్యేసరికి కంప్లైంట్లు ఇవ్వటం మా కర్మ. డీటెయిల్స్ తీసుకోండి అయ్యా. మా అమ్మాయి చాలా మంచిది సార్. దొరికాక సర్టిఫికేట్ ఇద్దరు కానీ డీటెయిల్స్ ఇవ్వండి. నాతో 4 రండి అయ్యా. చెల్లైపోద్ది యాదవా.
అసలు ఎవడరా నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? మాట మంతి లేక నీకు కొట్టలేండి భయ్యా. ఏదో చెప్పుకోట్రా, దెబ్బలు తిన్నందుకు సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. నీకు సమాధానం కావాలా సాటిస్ఫాక్షన్ కావాలరా? ఆడపిల్ల కనిపిస్తే కామన్గా చూడాలి కానీ కామంతో చూస్తారా? అందులోని చిన్నపిల్ల. బాగుపడే లక్షణం ఉన్నారా మీకు? ఆడపిల్లకి కనిపిస్తే చాలు నీ దృష్టి అంటే వాళ్ళ పైన ఉంటుందా? అన్న మమ్మల్ని కొట్టినట్టు వాళ్ళ అమ్మ బామ్మలు కొట్టే అంత ధైర్యం ఉందన్నా నీకు? ప్రతి పేరెంట్స్ని చెదబాదగలవా? వాళ్ళని నేనెందుకు కొడతాను రా? వయసుకు వచ్చిన ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే ఒంటిపైన చున్నీ వెయ్యాలి లేదా వేసుకోమని చెప్పాలి. ఆ మాత్రం ఇంగిజ్ఞానం లేకపోతే ఎలా భయ్యా? భయ్యా, ఆడపిల్లలు పద్ధతిగా కనిపిస్తే ప్రతి ఒడు పద్ధతిగానే చూస్తాడు భయ్యా. అది తల్లిదండ్రులు తప్ప, పిల్లలు తప్ప, లేదంటే బట్టలు కుట్టేవాడు తప్ప అనే విషయాన్ని పక్కన పెడితే మనం కూడా మనుషులమే కదా భయ్యా. అన్నమే కదా తింటాం, గడ్డి తినం కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటుంటారు కదా, మరి బయట వాళ్ళు ఎలా కనపడతారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో, మరి కామెంట్స్ కూడా అలాగే వెళ్తాయి కదా బాస్. చేతికో కాలుకో దెబ్బ తగిలితే రెస్పాండ్ అవుతాం కానీ మరీ స్పర్శ లేకుండా ఉండం కదా. అమ్మాయిలు అంత హాట్గా కనబడితే అప్పటికైతే కంట్రోల్ చేసుకోగలం కానీ కామెంట్ చేయకుండా ఉండం కదా. నేనేదో హీరోలో ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటే మీ ప్రవర్తన అసలు తప్పే కాదన్నట్టు నన్ను బాగానే కన్విన్స్ చేశారా? సారీ సారీ సారీ. ఏంటి భయ్యా సారీ ఓకే, కానీ దెబ్బలు గట్టి తగిలిసే మాకు తల బిరిపించు. నష్టం ఎదురవుతుందని నువ్వాకమాకురా. పద పద అంటూ నిత్యం నీకెవ్వరు చెప్పరురా. నిన్నే నువ్వు నడిపే ఓ యంత్రమవ్వరా. స్పష్టంగా అన్ని తెలియాలంటే ముందుకే వెళ్ళలేవురా. ఇష్టంతోనే చేసే పనికి విలువే ఉందిరా. ఇంతో అంతో దాగి ఉన్న నీలో నీ సత్తువే వెలికి తీసే సమయం నీకే వచ్చేసిందిరా. వెనుకంజేను వెయ్యకుండా అలుపంటూ నువ్వాగకుండా సమరం అంటే సయ్యనేస్తూ సాగిపోరా. నువ్వు సాగిపోరా. నీదిరా నాదిరా రేపనే మనదేరా. మనసుకేదో నచ్చినది
వేసై సోదరా కాదనే లేదనే మాటలనే వినమాకురా ఎవ్వరేమి అంటే మీ తగ్గ మాకురా ఏంటి ఇంకా బెడ్ మీద ఉన్నావా? గంట ముందు ఫోన్ చేశా లేచి రెడీ అవ్వమని. వాష్రూమ్లో ఉన్నాను రా, స్నానం చేస్తున్నాను. ఓహో, మొబైల్ బాత్రూంలోకి తీసుకెళ్ళావా? ఏం చేస్తున్నావో? చిచిచి, బెడ్ మీదే ఉన్నాను రా, రెడీ అయ్యి వచ్చేస్తాను. అది గది నాతో పెట్టుకోకు, కొంప కొల్లేరైపోద్ది. 10 నిమిషాలు రాలేదో ఇల్లి పీక్కి పందిరేస్తాను. ఆ సంగతి తెలుసు కదా. సరే. ఎవడేవాడు మంచి రెసిపీగా ఉన్నాడు? వాడా పక్క లైన్లో ఉంటుందే దాని బాయ్ ఫ్రెండ్. దాని అంకమ్మ ఏకంగా ఏరియాలోకే రప్పించేసుకుంది. మన ఇంటికి రప్పించుకున్నప్పుడు లేనిది ఏరియాలోకి రప్పిస్తే తప్పేంటి? ఒకసారి ట్రై చేద్దామా మనం కూడా? చెయ్యు. రెడీ అయిపోయాను రా, వచ్చేస్తున్నాను. త్వరగా వస్తున్నావు రావా? ఏ? ఏం లేదు, ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి నన్ను బాగా ట్రై చేస్తుంది. దాని టాలెంట్కి నేను బొక్క బోర్లో పడిపోయేలా ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, చంపేస్తాను. వచ్చేస్తున్నాను, వెయిట్ చేయి. ఓ, తెలిసిపోయిందా? వెరీ గుడ్.
కార్తీక్ సార్ నెక్స్ట్ మన స్క్రిప్ట్ ఏంటి? చాలా మంచి స్క్రిప్ట్ రెడీ చేశాను సార్. ఈరోజే షూట్కి వెళ్దాం అనుకుంటున్నా. మంచి స్క్రిప్ట్ కాదు, చెడ్డ స్క్రిప్ట్ రెడీ చేయి. అమ్మాయి అందాల్ని పబ్లిక్లో పెట్టాలి. రొమాన్స్ని రొమాన్స్లా కాకుండా విచ్చలవిడిగా సెక్సీగా చూపించాలి. ఈ ట్రైలర్ చూస్తే మీకు నిద్ర పట్టదు అని హెడ్డింగ్ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఐడియా ఇచ్చింది నేనే. ఎలా ఉంది? సరే సార్, ఇందులో హీరోయిన్ కింద మీ అమ్మాయిని పెడదామా సార్? మీ చెల్లిని పెడదామా జాన్ గారు? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మిస్టర్ కార్తీక్? వాళ్ళని పెట్టకుండా మా అమ్మాయిని పెడతామంటావా? ఏ సార్, మీ అమ్మాయి కూడా ఆర్టిస్ట్ కదా, ఏదైనా యాక్టింగే కదా సార్. మీ కూతురు మీద స్వచ్ఛమైన అభిప్రాయం ఉన్నప్పుడు పరాయి ఆడవాళ్ళ మీద కాస్తన్నా మంచి ఉద్దేశం ఉండాలి సార్. ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే వంటగది నుంచి బయట ప్రపంచాన్ని అడుగు పెట్టారనేసరికి అందరం కలిసి బజార్లోకి ఈడ్చేస్తున్నాం కదా సార్. ఆడది అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వచ్చిందన్నారు సార్. ఇప్పుడు అదంతా అక్కర్లేదు సార్. పట్టపగలు కుటుంబంతో కలిసి యూట్యూబ్ చూడమన్నాను సార్. చాలు. మన దేశానికి మనమే చెడుపురుగులు అయిపోతున్నాం సార్. సోషల్ మీడియాకి సెన్సార్ లేదు కదా అని ఇష్టానుసారంగా ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవడం సరికాదు సార్. బూత్ వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి కానీ గౌరవ మర్యాదలు రావు సార్. మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి సార్. ఒక 1000 మందికి మన వీడియో మార్పు తేగలిగితే వాళ్ళ ఆశీస్సులతో జీవితాంతం సంతోషంగా ఉంటాం సార్. చెప్పండి సార్, సంతోషంగా ఉందామా? గౌరవ మర్యాదలు పక్కన పెట్టి బూత్ వీడియోలు చేసుకుంటూ సెక్స్ వర్కర్స్తో కలిసిపోదామా? ఐఎమ్ సారీ మిస్టర్ కార్తీక్, నీ టాలెంట్ వ్యక్తిత్వం తెలిసి కూడా ఈ చెత్త విధ మాటలు విని బూత్ వీడియోలు చేయమన్నాను. మంచి సందేశం ఉన్న ప్రోగ్రామ్స్ సినిమాలు ఫెయిల్ అవ్వవు. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎటువంటి నష్టం లేదు. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. పైగా పెద్ద పెద్ద వాళ్ళకు మన ఛానల్ మీద చాలా మంచి అభిప్రాయం. నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చెయ్యి. నీ మీద నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. గో టు యువర్ వర్క్.
అమ్మా తాజా పళ్ళమ్మా డజన్ 40 రూపాయలే. ఎన్ని డజన్లు ఇమ్మంటారు? అదేనా మేము అరటిపండు కొండాలి రాను, నేను ఇంట్లో చేయడానికి వచ్చు. ఏటి బాబు నన్ను ఇంటర్ చేయడానికి వచ్చారా? నేనేం పీకాను బాబు, అరటిపండు తొక్క. వెళ్ళండి బాబు, నా వ్యాపారం పోద్ది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పెద్దయినా టీవీలో కనబడతావు, నిన్నందరూ గుర్తుపట్టి నిన్ను పలకరించి నీ దగ్గర కొంటారు. అట్టాగే బాబు, నిజమే అనిపిస్తుంది బాబు. ఏంటి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రల పనినా మా నాయకుని ఏం చేయలేరు. కట్ కట్ కట్. పెద్దయినా ఇది రాజకీయ ఇంటర్వ్యూ కాదు. ఈ అమ్మాయి నీ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది, దాన్ని నువ్వు సమాధానం చెప్తే చాలు. నానా బాబు, మీ జీవనోపాధి కోసం అరటిపళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా? అవునండి బాబు. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు? అంటే గొప్పగా బతకాలని ఏదైనా గోల్ పెట్టుకున్నారా? అయ్యి బాబోయ్, మనిషి నాకు ఏదో గోల్ ఉండాలి కదండి. బాక్సింగ్ ఛాంపియన్ కావాలని చాలా కష్టార్కం చేశానండి. ఒకసారి రింగ్ కూడా ఎక్కానండి. కొడితే నా దెబ్బకి అవతలోడు మూర్చొచ్చి పడిపోయాడండి. అందరు నన్ను నాకౌట్ బాక్సర్ అని మోసారండి. అప్పుడే నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండి. కానీ అప్పుడే కాలం కన్నెర చేసిందండి. మా నాన్న పెట్టుబడులు పెట్టిన కంపెనీ ఎత్తేసారండి. ఆ దిగులతో అప్పుల పాలైన మా నాన్న పురుగుల మంతా చచ్చిపోయాడండి. నన్ను మా చెల్లిని ఎలా పెంచాలని మా అమ్మ దిగులతో మంచం పట్టించిందండి. ఇక నా జీవితంలో బాక్సింగ్కి దూరం అయ్యేసరికి నా కళ్ళన్నీ చల్లా చెదిరైపోయాయండి. చివరికి మద్యానికి అలవాటు పడిపోయి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నానని అది చూసి మా అమ్మ బెంగతో చనిపోయిందండి. ఆ తర్వాత ఏమైంది? ఏంట్రా మా జీవితం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఓటమి వెక్కిరించి నవ్వుతుందండి. నాకు ఒళ్ళు మండిపోయిందండి. బాగా కష్టపడి మా చెల్లికి పెళ్లి చేస్తానండి. ఇంకా నా జీవితంలో ఇంతే అనుకొని నేను పెళ్లి చేసుకొని ఇలా అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి వాటం తలుపు తట్టిందండి. ఒరే నీకు ముందుంది ముసలి పండగ అన్నట్టు నేను ఒకటే ఆలోచించానండి, నా కొడుకుని ఎప్పటికైనా బాక్సర్ చేయాలని ఆలోచించానండి. అప్పుడు నా కొడుకు ఏమన్నాడు తెలుసండి, ఒరే నాన్న నేను కూడా బాక్సర్ అవుతాను రా, నీ కళ నేను నెరవేరుస్తాను, నువ్వేం బాధపడుకో, నీ వెనకాలే నేను ఉన్నాను అన్నాడండి. నాకు ధైర్యం వచ్చిందండి. నా ధైర్యం ముందు వాటం కచ్చకచ్చ వెనుకపోయిందండి. రేపో ఎల్లుండో నా కొడుకు నేషనల్ ఛాంపియన్ అవుతాడండి. ఎట్టాగో ఈ జీవితానికి చాలండి. మా అమ్మ నాన్న ఎక్కడున్నా చూసి సంతోషిస్తారండి. అరటిపళ్ళే తాజా అరటిపళ్ళండి, డజన్ 40 రూపాయలండి. చాలా బాగుంటాయండి, తీసుకుని వెళ్ళండి. పెద్దనా వస్తాం. అట్టాగే బాబు. అరటిపళ్ళే ఏ గోలు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు బతికేశానండి. పెళ్ళయ్యాక నాలో చాలా మార్పు వచ్చిందండి. ఒకసారి నా కూతురు చెప్పిందండి, ఏ గోలు లేకపోతే జీవితానికి అర్థం ఉండదు నాన్న అని. ఏ గోల్ లేకపోతే జీవితానికి అర్థం ఉండదు నాన్న. నీ గోల్ ఏంటమ్మా? నేను డాక్టర్ని అవుతానన్న. నువ్వు డాక్టర్ అవడం కోసం నేను శ్రమిస్తానమ్మా. ఇక్కడ నుండి అదే నా గోల్. ఏంటమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదు నాన్న, ఇవి నీకు తెలియదు. నాకెందుకు తెలియదండి, అవి ఆనంద బాష్పాలండి. చదువుకోవలసిన వయసు అమ్మాయిల వెంటబడి జీవితాన్ని నాశనం చేసుకుంటాం. బుద్ధి వచ్చేసరికి జీవితం చేజారు. కానీ నాకు పాఠం నేర్పింది. నా పిల్లలకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాలకి ఏ ఆటంకాలు అడ్డుపడకుండా నేను బాస్ బాగుందన్నాడు కదా అని ఓ సంబరపడిపోకండి. ఏదైనా పూర్తి అవ్వాలి కదా, ఈలోపు ఏదైనా జరగచ్చు. ఆల్ ది బెస్ట్ జాన్. ఏడ్చాడులే ఎదవా, పద మన రెస్టారెంట్కి వెళ్దాం.
ఆలోచిస్తున్నావు? తిను. అదే నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. అరే బాబు, కాస్త నీ బ్రెయిన్ని షట్ డౌన్ చేసి బయటికి రావా? ఛీ, అందుకే నీ క్రియేటర్స్ని లవ్ చేయకూడదు. కాస్త టైం కూడా ఇవ్వడు మాకు. ఇంటికి రావే, చెప్తాను నీ పని. ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? రెస్టారెంట్లో నీ రొమాన్స్ కోసం. ఓ, చూసేశారా? ఇంటికి రాగానే ఆకలి వేయడం లేదంటే పాపం పాపకి అజిత్ తెచ్చేసిందేమో అనుకుని వాము తెచ్చి చారు కాయమని చెప్పానమ్మా మీ అమ్మకి. అంతేగాని నువ్వు బిర్యానీ తిని మాకు పులిహార కలుపుతున్నావు అనుకోలేదు. ఎంత మోసం, ఎంత మోసం. డాడీ, నన్ను క్షమించండి. డాడీ, నన్ను క్షమించండి. మీరు తెచ్చిన వాము, అమ్మ చేసిన చారు రెండు కలిపి రేపు తింటాను డాడీ. నువ్వు రేపు తిను, మాపు తిను. నువ్వు రొమాన్స్ స్టేషన్ చేతులను వదిలేసి నేను కలిపిన చేతులతో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉండు. తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేశావు. నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలు అనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ ఈ సీన్ ఏంటి ఇప్పుడు వచ్చింది? గుడ్ నైట్ డాడీ. దీని అసలుకేం తక్కువ లేదు. ఇప్పుడు ఇదేం చెప్తుందో. ఏమండి, మీరు వాముచారు చేయమన్నా చేస్తాను, అల్లం పులుసు పెట్టమన్నా పెడతాను. అంతేగాని ఒక్కగానే ఒక ఆడపిల్ల మనసు మాత్రం బాధ పెట్టకండి. గుడ్ నైట్ అండి. అనిత, మరి ఈ ప్రదేశంలో దారుణం జరిగిందని తెలిసింది. పూర్తి వివరాలు నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఇక్కడ ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ దుర్ఘటనపై మీ స్పందన ఏమిటి? ఏంటండి ఈ దారుణం? మాల్స్లోని, షాప్స్లోని, ఇళ్లలోని ఒక సీసీ కెమెరా పెట్టి 100 మంది పోలీసులతో సమానం అంటే పోలీసుల ఉద్దేశం ఏంటండి? ఒక్క సీసీ కెమెరా పెట్టి 100 మంది పోలీసులు హ్యాపీగా రెస్ట్ తీసుకుందామన్నా? మరి మా ప్రేమికులకు రక్షణ ఏదండి? మరి మా ప్రేమికుల వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. అయితే బీచ్లోని, పార్కుల్లో కూడా సీసీ కెమెరా పెట్టాలంటారా? అయ్యో, కొంప ముంచారు. మేము అడిగింది రక్షణ అండి, మా రాత్రిలో తీయమని కాదు. ఇతను చెప్పిన దాంట్లో న్యాయం ఉందంటారా? ఏంటండి ఇటు పిచ్చి పేలపన? ప్రేమికుల వాళ్ళ ప్రైవసీ కోసం కొండలోకి తుప్పల్లోకి వెళ్తే పోలీసులు కాపలా ఉండాలా? ఇది కాదా దౌర్భాగ్యం? అయినా నిజమైన ప్రేమికులు అలాంటి ప్రమాదకర స్థలాలకు వెళ్ళకూడదండి. విన్నారు కదా, ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమని చెప్పొచ్చు. సీసీ కెమెరాలు పుణ్యమా అని దొంగలు కూడా కొత్త దారులు వెతుకుతున్నారని అనిపిస్తుంది. ఈ విషయంలో మరి పోలీసులు విఫలం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ పవన్ కళ్యాణ్తో అన్నా లెజినోవా. ఓ యువతిని ఎన్ఆర్ఐ మోసం చేశాడు. కలిసి చదువుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఇదేమో ప్రేమ ప్రేమ అంటుంది. బయట పరిస్థితులు చూసావు ఎలా ఉన్నాయో? లేదండి, నేను వంటగదిలో కాఫీ పెడుతున్నాను. మళ్ళీ పెట్టరా? ఉదయాన్నే కామెడీ చేసావు అనుకో, కాఫీ ముఖం మీదకి వచ్చేద్ది. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. రాత్రి ఏదో తాగిన మత్తులో కొంచెం కామెడీ చేశా. నేను ఎంజాయ్ చేశా. మొహం పగిలిపోద్ది. వెళ్ళి ఆ అబ్బాయి జాతకం అడిగి తీసుకురా. మ్యాచ్ అయితే చూద్దాంలే. ఓ, థ్యాంక్ యూ డాడీ. నేను మ్యాచ్ అయితే చూద్దామన్నాను, చేద్దామని లేదు. నో థ్యాంక్స్ డాడీ. నువ్వేంటే కాఫీ పట్టు నుంచున్నావు? ఇవ్వా? తీసుకోండి. ఏంటయ్యా, క్రైమ్ తగ్గిందనుకుంటే సార్ మళ్ళీ ఏంటిది సార్? నేరస్తులు ఎవరు? ఏమైనా ఆధారాలు దొరికాయా? ఇంకా లేదు సార్, అదే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టుకుంటాం సార్. కంగారే లేదు, మెల్లగా 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 పట్టుకోండి. ఓకే సార్. కాకపోతే ఈ మీడియా వాళ్ళతో కొంచెం గోలగా ఉంది. ఎప్పుడు ఉన్నదే కదా, నీకు తెలియదేముంది. ఓకే సార్. అందుకే కాస్త దృష్టి పెట్టండి. ఓకే సార్. సార్. పృథ్వీ. సార్. ఈసారి సార్
నేరస్తులు రుజువైతే కోర్టులు జైళ్ళు ఉండవు సార్, డైరెక్ట్ ఎన్కౌంటరే. ఎస్ సార్. ఓకే సార్. మెరిసిపోతుంది. మర్యాదగా తీసిచ్చేయి. నేనెవరో తెలుసా? న్యూస్ రిపోర్టర్ని. అయితే ఏంటి, నువ్వు న్యూస్ కవర్ చేసే రిపోర్టర్వి, మరి నేను నువ్వు కవర్ చేసే న్యూస్కి క్రియేటర్ని. ఎక్కువ మాట్లాడకు. గుర్తు తెలియని మృతదేహం తుప్పల్లో దొరికిందని ఈ ఛానల్లోనే స్క్రోలింగ్ పడుద్ది. ఏంటన్నా ఈ ఆపరేషన్ నువ్వు రాకుండా మమ్మల్ని పంపించావు? నేను లేనప్పుడు మీకు అలవాటు అవ్వాలి కదా, నేర్చుకుంటాను. ఎక్కండి, వెళ్దాం. చిన్న ముట్టి అన్న, ఎన్నాళ్ళు చిన్న చితకా పనులు కొడితే ఏదైనా పెద్దది కొల్లగొడతాం. దెబ్బకి సెటిల్ అయిపోదు. దెబ్బకి సెటిల్ అయిపోవాలని ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆ దెబ్బ కరెక్ట్ టైంలో కరెక్ట్గా పడాలి, లేదంటే మనకి పడిపోద్ది దెబ్బ. ఈసారి చిన్న పని చేస్తూ తర్వాత పనికి పెద్ద స్కెచ్ వేయాలి. అర్థమైందా? నువ్వు ఎలా అంటే అలా అన్నా. ఎక్కడివిరా? ఎక్కడివి? ఏం చేస్తున్నావు? ఎవరు ఉసురు పోసుకోవాలనుకుంటున్నావు? వద్దురా, దయవల్ల ఇల్లు ఇచ్చారు, ఫంక్షన్ వస్తుంది. నువ్వు ఏదో కష్టం చేసుకుంటే మన బ్రతుకు మనం హాయిగా బ్రతకగలం. బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకోకు నాన్న. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారా? అడ్డగోలుగా వచ్చింది ఎన్నాళ్ళు ఉండదురా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నాకు తెలుసులే,
నీ పన్ను చూసుకో. హ. నమస్కారం స్వామి. నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి విషయం? అదే మా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందండి. ఎంత చెప్పినా వినిపించుకుంటలేదు. ఆ అబ్బాయి జాతకం తీసుకొచ్చాను. తమరు ఒకసారి చూస్తే. వీళ్ళిద్దరి జాతకాలు చక్కగా కలిశాయి. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. చాలా సంతోషం స్వామి. అలాగే కలిసి బ్రతకాలేరు. అర్థం కాలేదు స్వామి. నువ్వు ఆగు, ఆయన అర్థమయ్యేలా చెప్తారు. మీరు చెప్పండి స్వామి. జాతకాన్ని బట్టి, శాస్త్రాన్ని బట్టి వీళ్ళిద్దరినీ చావు కూడా విడదీయలేదు. ఆపండి స్వామి మీ మాటలు. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఇప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక్కగానొక్క కూతురు ఎంతో ఘనంగా పెళ్లి చేశాం. ఊళ్ళల్లో వచ్చటైపోయింది. పాము ముంగిసిలో ఎలా దెబ్బలాడుకుంటున్నారో ఒక్కసారి వచ్చి చూడండి స్వామి. ఏ శుభకార్యం చెయ్యాలన్నా భగవంతుడు లాంటి మీ పండితుల దగ్గరికే కదా స్వామి మేము వచ్చేది. అలాంటిది మమ్మల్ని ఎందుకు స్వామి మాటలతో మభ్య పెడతారు? మాలాంటి అమాయకులతో ఎందుకు స్వామి ఆడుకుంటారు? ఎవరు అమాయకులు? మీరా? దీపం ఉన్నప్పుడు ఆ కాంతి విలువ మరిచి కైతక్కలాడుతారు. మీరా అమాయకులు? పిల్లల్ని ఎంత గారాభంగా పెంచామో, వాళ్ళని ఎంత పై స్థానంలో ఉంచామో అని ఆలోచిస్తారే తప్ప వాళ్ళకి జాతకాలు, శాస్త్రం, సంస్కారం నేర్పించడానికి మీకు సమయం దొరకదు. నీ కూతురు జీవితం నాశనం అయిపోతుందని కుమిలిపోతున్నావే, దానికి కారణం ఎవరు? మీరే. తల్లిదండ్రులు పిల్లల జీవితాల పట్ల శ్రద్ధ తీసుకోపోవటం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మన పెళ్లిళ్ళలో జరుగుతున్న పొరపాట్లు ఏంటో తెలుసా? ముహూర్తానికి, మాంగళ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. దాని ఫలితం అన్యోన్యత లోపించటం, మంచి సంతానాన్ని పొందలేకపోవటం. జీలకర్ర బెల్లం పెట్టాక దంపతులిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు. దాని ఫలితం దంపతులిద్దరి మధ్య ప్రేమ లోపించటం. వీడియోలు, ఫోటోలు వంక మాత్రమే చూస్తారు. ఫోటోలు తీపి గుర్తులే, కానీ ధర్మం ఆచరించాకే మిగతావన్నీ. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ ప్యాకెట్లు, రంగులు పూసుకోవడం. దానివల్ల నష్టమేంటో తెలుసా? బంధుద్వేషం, ఆర్థిక ఇబ్బందులు. బంధువులు చెప్పులు వేసుకుని కళ్యాణ మండపంలోకి రావటం, ఆ వధూవరులను ఆశీర్వదించటం. దీనివల్ల మండపంలో ఉండే దేవతలు వెళ్ళిపోయి ఆ దంపతుల జీవితంలో సుఖ సంతోషాలు లేకపోవడం. సకల మర్యాదలతో బంధువులకు భోజనాలు పెట్టకుండా, వాళ్ళ ఆశీర్వచనాలు పొందకుండా బఫే భోజనాలు. దీనివల్ల అన్నదాన ఫలితం పొందకుండా పోవటం. వివాహ సమయంలో వేదమంత్రాలు వినకుండా సినిమా పాటలు వినటం. దీనివల్ల దైవ కటాక్షానికి దూరం అవుతున్నారు. పెళ్లికి ముందే ఇష్టానుసారంగా వీడియో షూటింగ్. ఇది ఎంత దారుణమో తెలుసా? అగ్నిసాక్షిగా ఒకటవ్వాల్సిన వధూవరులు ముందుగానే కలిసిపోవటం. ఇది దైవాన్ని అవమానించడంతో సమానం. సొమ్ము సంపాదించగానే జీవితాన్ని గెలిచేశామన్న అహంకారం మీకు. మీరా అమాయకులు? మర్యాదగా పుండెక్కడి నుంచి.
డాక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయింది, షౌటర్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఎంత టీవీ సీరియల్ చూడాలి? ఐడియా. ఏంటే టిక్ టాకా? టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదండి. రూపసో ఏసో రూపసో. మీ మా అమ్మ ఏం కాదు, బెడ్రూమ్లో ఆఫీస్ వెళ్ళి మర్చిపోయాను, వెళ్ళి పట్టరా. సరేనండి. ఇదిగోండి ఫైలు. ఇప్పుడు చేసుకోవి నీ సో. ఏ షో అండి? రూపాస్. హాయ్ డార్లింగ్, ఒక 20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాను. పికప్ చేసుకుంటాను. టుడే మై 25th వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. సార్, ఈ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీ గురించి కానీ మేడం గురించి కానీ ఏదైనా సీక్రెట్ చెప్తారా సార్? ఓకే. పెళ్లికి ముందు నేను కూడా ఫెయిల్యూర్ కేటగిరీలో ఉండేవాడిని. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు అనుకున్నాను, డబ్బున్న అమ్మాయిని చూసి లవ్లో పడేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని. ఒకరోజు నా ప్లాన్ తనకు అర్థమైపోయింది. కళ్ళల్లోకి సూటిగా చూడలేని పరిస్థితి. అయితే తను ఒక మాట అంది, నన్ను పడేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టావో నాకు తెలీదు, అదే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి నీ సక్సెస్ మీద పెట్టు. ఎన్ని రోజులైనా నీకోసం ఎదురు చూస్తానని చెప్పింది. 1 year, కరెక్ట్గా 1 year సక్సెస్ని చేరుకున్నాను. దానికి కారణం మా వైఫే. ఓకే, మేము ఎంజాయ్ చేయాలి. మీకు హాలిడే ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ ఎంజాయ్. సార్, వాట్? ఆర్ మీరు మేడం ఎంజాయ్ చేస్తే మరి నా పరిస్థితి ఏంటి? ఓ సారీ సార్, మా పరిస్థితి ఏంటి? ఓ మర్చిపోయాను, అందరికి 2 months శాలరీ బోనస్గా ఇస్తాను, ఎంజాయ్. మన ఎండి ఏంటి పార్టీ ఇప్పుకొని తప్పించుకున్నాడు? బోనస్ ఇచ్చారు కదా, ఇంకెందుకు పార్టీ? సరే పద, ఎవరడ వెళ్దాం. ఎందుకు? బోనస్ వచ్చిందిగా, పార్టీ చేసుకుందాం. వాళ్ళది ఒకటే కాదు, ఇంకోటి కూడా చేసుకుంటారు. మరి మనం కూడా కొట్టాననుకో స్టిక్కర్ అయిపోతాం. పద, నోరు మూసుకొని. ఊహలన్నీ నేడు నిజమైపోతుంటే ఊసులెన్నో నీకు చెప్పాలని ఉందా? ఊపిరాడనంత దగ్గరైనా ఉంటే ఊరుకోని వయసు ఏదో చేయమందే. హాయిగా ఉందేలోన తీయని మాట వింటుంటే చల్లగా ఉందే ఎండైనా చక్కగా ఇలా నీ పక్కన ఉంటుంటే హాయిగా ఉందేలోన తీయని మాటే వింటుంటే చల్లగా ఉందే ఎండైనా చక్కగా ఇలా నీ పక్కన ఉంటుంటే ఇంతకీ ఏమన్నాడు మీ బాబు? సస్సే మీరే ఒప్పుకోలేదు. అయితే వదిలే. ఒసేయ్, వదిలేమంది నన్ను కాదే, మీ బాబుని. అయినా మా బాబుకి నీ ఫేసే నచ్చలేదు, మరి నాకెలా నచ్చేసావు? సరారి రే
ఈ నేచర్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ నేచర్ని ఆస్వాదిస్తూ పాస్ పోసుకోవాలనిపిస్తుంది. సచ్చినాడు. కోసి కారం పెట్టాలి వెదలకి. పాప ఫేస్ ఏంటి డల్గా ఉంది? బాబు ప్రకృతి కోసం చాలా బాగా వివరించాడు కదా, అందుకే పాప ఫేస్ ఎలా ఉంది. నీకు అసలు అల్పరాదేంట్రా? చాలరా. నేనంటే అంత ఇష్టం నీకు? సూట్ ఓకే కదా, ఇంకేమైనా చేంజ్ చేయండి. అంతా బాగుంది సార్. ఓకే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పరిగెత్తుకొని వచ్చి అమ్మాయి మీదకి ఎగరమంటారా, లేక చిటికినలు పట్టుకొని గిరగిర తిప్పమంటారా? అదేంటి సార్ అలా అంటారు? అంటే చాలా ఫోటోషూట్లు చూశాను కదా, అది చెప్పి ఇది చెప్పి చాలా ఇబ్బంది పెడుతుంటారు, అందుకే అడిగాను. మీరు చూసింది షూటింగ్ అయి ఉంటుంది, ఫోటోషూట్ కాదు. ఓ ఓకే సార్ మీరు ముందుకు వెళ్ళి స్టైలిష్గా వాక్ చేసుకుని రండి. ఓకే. ఓకే సార్. ఓకే మేడం. సార్ వస్తున్నప్పుడు మీరు రౌండ్గా తిరుగుతూ ఉండండి. ఓకే. ఓకే మేడం. పడిపోయినట్లుంది. అయ్యో అలా కాదు సార్. సార్ బాడీ స్ట్రిప్ చేయండి సార్. గాగుల్స్ పెట్టండి. అది ఇప్పుడు బాగుంది. స్టైలిష్గా వాక్ చేసుకుని రండి సార్. స్టైలిష్గా ఈసారి చూడండి. సార్ సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్, ఇరగదీశారు. ఇంకోసారి చేద్దాం సార్. వాట్ అంటే బాగా వచ్చాయి, వేరే యాంగిల్ కూడా చేద్దాం సార్. ఓ ఓకే. అతను ఫోటోగ్రాఫరా డైరెక్టరా అంత క్లారిటీగా ఉన్నారు? అది నా ట్రైనింగే. ఏడ్చావులేదవా. Cheers. అరే అవన్నీ చేసి చేసి శారీరకంగా కలిసిపోయి మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఏంట్రా నువ్వు?
అరే నువ్వు ప్రేమను అవమానిస్తున్నావు. చా ప్రేమ అంటే ఏంటి? ఎస్. ప్రేమకు నిదర్శనం కండం ప్యాకెట్. తప్పట్లు. ప్రేమకు అంతులేని సముద్రం. పడితే మునిగిపోతాం. కాలు తీస్తాడు. ఏంటి చీటింగా? నువ్వు చేసినప్పుడు లేదా? చిల్ల చా ఇప్పుడు ఓకేనా? ఇలా నేను అస్సలు ఒప్పుకోను. మరి బైక్ రోడ్డుకి అడ్డంగా పెట్టి దాని మీద నన్ను పడుకోబెట్టి కిస్ చేయి. ఈలోగా వెహికల్స్ ఏమైనా వచ్చాయనుకో, కిస్ క్యాన్సిల్. ఈజీగా ఏది దొరకదు. దొరికినప్పుడే పంచులు వేస్తాం కదండి. అసలు ఏమైంది? ఎందుకలా భయపడ్డా? ఎందుకో నా ఊహ నా కళ్ళ ముందు కనబడింది. అంతేనా లేక చీటింగా? ఇంకా చాలరా. అప్పుడేనా? ఇప్పుడే కదా మొదలైంది. 2 minutes వెయిట్ చేయి. నేను తట్టుకోలేనురా. ఇంకా ప్లీజ్ అయిపోతుంది. వదలరా ప్లీజ్. ఎవరో చూస్తున్నారు. ఎవరు? మరి కొద్దిసేపు నుంటే ఆహ్లాదకరమైన సన్నివేశం చూసేవాళ్ళు అందరం మిస్ అయ్యాం. ఏమంటారా? అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. ఆ వీడియో డిలీట్ చేసిండి అన్న. అన్న ప్లీజ్ అన్న. రే ఆ వీడియో డిలీట్ చేసారా? చేసేసా. అన్న ప్లీజ్ అన్న. ఇప్పుడు మీ లేచేతాలు వెళ్ళిపోతాలా? మేము ఇలా చూస్తూ కూర్చోవాలా? నువ్వు దాని మెడలో చైను
చేతి ఉంగరం తీసుకో. నువ్వు డబ్బులు తీసుకోరా. ఇవ్వరా అమ్మో ఈ చైన్ నేను ఇవ్వను. అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేయండి ప్లీజ్ అన్న. అన్న ఇంకెప్పటిక్కడికి రానన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అరే మనం ఏమైనా అన్నా చెల్లెలమా? నువ్వు అన్నా అని, ఆడు అన్నా అని. ప్లీజ్ అన్న వదిలేండి అన్న. నువ్వు అన్నా అంటుంటే నా కామానికి కసి పెరిగిపోతుంది. మీ దగ్గరున్న బంగారం, డబ్బు మర్యాదగా ఇచ్చేసి ఇక్కడి నుంచి దుబ్బేయండి. అన్న నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయన్న. ఈ డబ్బులు తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న. 516లా మాకేమైనా చందా వేసావా, బిచ్చ వేసావా? అజయ్ అన్న ఈ చైన్ ఇవ్వలేను అనేది మా అమ్మ గుర్తన్న. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. అన్న ప్లీజ్ అన్న మీ కాలు పట్టుకుంటానన్న. ప్లీజ్ అన్న ఈ చైన్ మా అమ్మ గుర్తన్న. ప్లీజ్ అన్న ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను వదిలేండి అన్న. అన్న 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 మీ చెల్లెలు అందరిని అనుకోండి అన్న. మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒకటి, మీ దగ్గరున్న బంగారం ఇచ్చి మర్యాదగా బయటికి పోండి. 2, మేము ముగ్గురు ఉన్నాం, 2 సార్లు మంచి మజా. నా కొడుకులారా మేమేం చేసుకుంటే మీకెందుకురా? షో మూసుకోనుండు. అరిచావంటే 6 నిమిషంలో అప్లోడ్ చేసేస్తా. మేము దొంగన కొడుకులు మాత్రమే వీటితో సరిపెడుతున్నాం. అదే దొంగ కొడుకులం అయితే వీటితో పాటు నిన్ను కూడా వదలం. హే ఇయాలా హే వా ప్లీజ్. ఓయ్ ఏంటి వెళ్ళిపోతున్నావు? కాసేపు ఊపొచ్చు కదా. ఉయ్యాలు ఊపే వయసులో ఉయ్యాలు ఊగుతున్నావు. నువ్వేం ఏంటి చిన్నపిల్లవా? ఏంటి అంటున్నావు? ఓ యాగు. ఏంటి డైలాగులు వేస్తున్నావు? స్క్రిప్టా? ఆన్ డ్యూటీ అనుకుంటున్నావా? ఆఫ్ డ్యూటీ. గుర్తుపెట్టుకో. నీ శ్వాస ప్రేమదా కామందా? ఛ, మీ అమ్మాయిలు ఉన్నారే ఆ కుర్రాల ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోరు. ఈ మాత్రం దానికి ఎరాడు రావడం ఎందుకు? ఈ పబ్లిక్ ప్లేస్లో ఏడిస్తే సరిపోయేది కదా. ఊరని యాసాలు. ఒరే అదంతా వేరే ప్రపంచంరా. మన పెళ్ళయ్యాక బెడ్రూమ్లో నచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్రైవసీయే వేరు. అంతేగాని ఇలా చెత్తల్లో తుప్పల్లో చిచ్చి. లైసెన్స్ వచ్చినాక బండి డ్రైవ్ చేస్తానంటే పనులు అవుతా కానీ బండి మీద మోజు ఉన్నది కౌశల్. పెళ్ళైన తర్వాత ప్రతి పని బాధ్యతలను చేయాల్సి వస్తుంది. అదే లైసెన్స్ లేకుండా చేతిలో బండి ఉండి డ్రైవ్ చేయాలని కోరుకుంటే అప్పుడేస్తాను చూడ రైజింగ్. అది ఎంజాయ్ అంటే. మరి ఇక్కడ ఇంకా ఎవరైనా చూస్తే
పెళ్ళయ్యాక మనం సరదాగా పార్క్ వెళ్ళినప్పుడు ఏ తుప్పలోని లవర్స్ని చూసి అయ్యో మనం ఇలా ఉండలేకపోయినా బాధపడే కన్నా మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అని ఓ మంచి మెమొరబుల్గా గుర్తుండిపోతే ఎంత బాగుంటుంది కదా. ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకేం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ వచ్చారేంటన్నా? ఏముందని మా దగ్గర నుంచి తీసుకోవడానికి? అన్నీ ఇచ్చేసాం కదా. బంగారం అయితే తీసుకున్నాను కానీ బంగారం అలాంటి అమ్మాయిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది బంగారం. ఏదో సాధించినట్టు భలే ఉంది ఫీలింగ్. ఎందుకుండదు? కష్టపడ్డావు కదా. ఈ టైంలో చిల్లు బీరుంటేనా ఆ మజానే వేరు. ఇందాకంతా అదుంటే బాగుందన్నావు, ఇప్పుడు బీరుంటే బాగుందంటున్నావు. ఆశకి హద్దు లేదంటే ఇదే మరి. అది కాదు బంగారం, శారీరక సుఖం తర్వాత మానసిక సుఖం చాలా ముఖ్యం. ఆహా, నీకే కాదు నాకు కూడా ముఖ్యం. బీర్ తాగుతావా? నేను తాగుతానా? నాకు స్పైసీ బిర్యానీ కావాలి. బట్ హౌ? తెచ్చేసుకుంటే పోలే అంటే పోవాలి కదా. పోయి రావచ్చుగా. ఆర్ యు ష్యూర్? యా, ఇట్ ఈస్ సో కంఫర్టబుల్ ప్లేస్. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ 30 minutes విత్ బిర్యానీ. గో అయ్యా, గో. జయం. అండి, నా పేరు ఉప్పల్ బాలండి. మీ అందరం కలిసి బీచ్కి వచ్చామండి, తాగుతున్నామండి. అర్రర్రే నాటుముక 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 నాకు 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 నాకద్దా ముక్కున పొల్లెట్టి ములంకాడదన్నట్టి. ఏంట్రా నీ గోళ? ఏం చేస్తున్నా? టుక్ టిక్ చేస్తున్నాను. కాలర్స్ వారని పిచ్చి పులకాట్లు మానేసి వచ్చి కూర్చోరా. ఏంట్రా బాబు, ఎప్పుడు ఆడుకునేవారు, అందుకే మీతో ఎక్కడికి రాకూడదు.
నిన్న ఇచ్చింది ఉందా, మొన్న ఇచ్చింది ఉందా, ఇందాకడ ఉందా, ఇందాకడ ఉందా? నిన్నిచ్చిందేంటి, మొన్నిచ్చిందేంటి, ఇందాకదేంటి, దాని పేరేంటి? అలా నొక్కుని చేస్తారే, ఫోన్ ఎట్టండి. నొక్కుకున్నదా? ఏంట్రమా అది? ఆడగుంటలు ఇలా ఫోన్ ఎట్టి చేస్తారు కదా ఏంటి? రే నీ బ్యాచరా? అలా గుంటుంది ఏటన్నా? రే ఎవడరా నువ్వు? మధ్యలోనే వచ్చి మద్యంతోనే కలిసిపోతున్నావు. అన్నా నా పేరు శివ అన్నా. శివ? మరి చేయనేదిరా? రామ్ గోపాల్ వారం దగ్గర ఉందన్నా. మాది గాజువాక అన్నా. ఓ పాలి నాను మా లవ్వు ఇక్కడికి వచ్చామన్నా. ఈడికి లవ్వా? ఏటు ఉండకూడదేటన్నా, మనసున్నోళ్ళకేటన్నా. చాలా ఉందరా ఈడి దగ్గర. అలా అనుకొని నేను మా లవ్వు తుప్పులోకి వెళ్ళామన్నా. అంతే, ఇంతలో ముగ్గురు వచ్చి నన్ను బెదిరించి నన్ను డబ్బులు అడిగారన్నా. ఆడపిల్లలతో ఉన్నాం కదన్నా, ఉన్న కాడికి ఇచ్చేసానన్నా. వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి వెనక నుంచి వచ్చి కొట్టి పడేశారన్నా. నాకు తెలివి వచ్చి చూసేసరికి అమ్మాయి లేదన్నా. అమ్మాయి బట్టలు తిరిగిపోయి కూసంత రక్తం మడుగుల్లో కనిపించిందన్నా. జరిగింది అంటే ఊహించుకోలేనన్నా. అన్నా మా లాంటి వాళ్ళు సరదాగా వచ్చి వెళ్ళిపోకుండా దోలకి తుప్పలోకి దూరుతున్నారన్నా. మా దోల మాకు తీర్చేశారన్నా. పిచ్చోడ్లో తిరుగుతున్నానన్నా దాన్ని ఎత్తుక్కుంటూ. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చచ్చిపోయే ముందు చెప్పింది మా అమ్మ. అమ్మ ఆశ తీర్చలేను, అమ్మాయి కోసం ఏడకున్నా ఉండలేను. దొంగ నా కుక్కలు ఎక్కడ దొరుకుతాయని పిచ్చి కుక్కలాగా ఎత్తుకుతున్నానన్న. ప్రమాదం జరగకముందే జాగ్రత్త పడాలి తమ్ముడు. జరిగిన తర్వాత ఏం పీకలేం, ఏడడం తప్ప. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళని ఆపేవాళ్ళు లేరు. ఏం చేస్తాం? వెళ్ళొస్తానన్నా. ఓకేరా, బాయ్ అన్న. నవ్వించి కవ్వించి ఏడిపించి వెళ్ళిపోయాడేంట్రా? ఇంతకీ ఆ ముగ్గురు ఆ అమ్మాయిని ఏం చేశారా? మంచి ఓ పట్టు పట్టుంటారా? రే అలా అంటావేట్రా పాపం? నువ్వేమన్నా చెప్పరా. ఆ మజానే వేరు, కసి కత్తిలో ఉంటుంది దీని అమ్మ. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మరీ ముఖ్యంగా సిఐ గారికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటయ్యా ఓ సంకలు గుర్తుకుంటున్నావు? ఇప్పుడు న్యూస్ చూడు, ఇష్టం వచ్చినట్టు క్రైమ్లు చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఇటీవల నగరాల్లో ఎలాంటి క్రైమ్ జరిగినా బొలేరో వాహనాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముందుగా ఆ పైకి ఈ పైకి చూడటం ఎందుకు ఆ పిచ్చి చూపులో అని మీరు అనుకోవచ్చు. ఇంకెందుకండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయితే పట్టేసుకుందామని. మరి దుండగుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? అమ్మ దొంగ అంటూ పోలీసులు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయా అని చూస్తే దుండగులు సీసీ కెమెరాలు ఎక్కడ లేవా అని చూసి మరీ క్రైమ్లు చేస్తున్నారు. ఇప్పుడు పట్టుకుంటే చూద్దామంటూ పోలీసులతోనే దుండగులు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. చూసావు కదా, ఏం చేస్తావు నాకు తెలియదు. క్రైమ్ చేసిన ఎంక్వైరీ చేసాయి. రేపు ఎక్కడ
లొకేషన్? అప్పికొండకి వలస పక్షులు వస్తున్నాయి అంటారా, వెళ్ళి ఓ పట్టు పడదాం. ఒరే వాసు, నీ మీద ఎస్ఐ గారు ఎంక్వైరీ పెట్టారా, మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారు. అదేంటి బాబాయ్, మేమేం చేసాం? మా మీద ఎంక్వైరీ ఏంటి? నాకేం తెలుసురా, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ఎస్ఐ గారు. అదండి తప్పదా అన్న? పద చూద్దాం. ఏరా అలా చూస్తున్నా? ఎందుకన్నా తోపు తురుము అని చెప్పావు, క్రైమ్ రిపోర్టర్ అని చెప్పావు, తీరా కొట్లెప్పించేసి క్రైమ్ చేసిన నేరస్తుల్లా ఇలా కూర్చోబెట్టారు. ఇదే హైదరాబాద్ అయితేనా ఒక్కొక్కరికి దోలు తీసేస్తాను. పుట్టిన కొడక ఇలాగే హైదరాబాద్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోనాం. ఇప్పుడు కూడా ఇలాగే కూర్చోబెట్టారు. క్రైమ్ రిపోర్టర్ అని కార్డు చూపించావు. ఎవరైనా దుబ్బినారేంటి, మర్చిపోనావా? ఎవడరా ఇక్కడ క్రైమ్ రిపోర్టర్ అనేది? ఇదే సార్. రే జనరల్ స్పెల్లింగ్ చెప్పరా? JENLST. బూట్ కలుతా రే నువ్వెట్రా పళ్ళు ఎక్కలేస్తాను? సార్ నన్ను ఒగ్గేయండి సార్, నేను నిలబరాదు సార్, తోడలు ఇరుక్కుపోనాను సార్. సరేరా సార్ నిన్ను వదిలేస్తా సార్, కాకపోతే చిన్న డీల్. అర్థమైంది సార్, మీకు మాత్రం ఎలాగొస్తాయి పాపం? ఏం లేదు నాన్న, కొంచెం మెస్ బిల్ పెండింగ్ ఉంది, కట్టి. అలాగే సార్. సార్ చాలా మంచోడు కానీ. ఏంటి సార్? మనోని తీసుకుని వెళ్ళి ఆ మెస్ బిల్ కట్టించే. ఓకే సార్. అవసరమైతే అడ్రస్ ప్రూఫ్ తీసుకొని పంపించే. పిలిచినప్పుడు రావాల్సి వస్తుంది రే. అలాగే సార్, మీరు ఇలా పిలవగానే అలా పరిగెత్తుకొచ్చాను. ఎంత సార్ మెస్ బిల్? ఎంతరా? 36,000 రా. ఎంత సార్? 36,000 రా. ఊడి అమ్మ, 36,000 మెస్ బిల్ అంటే ఈ 1000 రూపాయలు 1500 ఉంటుంది అనుకోండి, కానీ 36,000 ఎందుకు సార్ అంత తినేసినారు? నీలాగే రే, దొంగలందరికీ బొబ్బెట్టాలి కదా మరి. అంటే మా చేతే తినిపించి మా చేతే బిల్లు కట్టిస్తున్నారు అన్నమాట. రారా. నేను రాను. ఇటు 36,000 ఏంటి ఎలాగోలకు ఉంది సార్? ఓపెనే ఉంటాను, నాన్న రాను. ఈ లాక్డౌన్ లో ఎవడం సూపుతామంటవేంటి? నమస్తే సార్. ఏరా వచ్చేసావు? ఈరోజు అమావాస్య అంట సార్. పర్లేదు వెళ్ళరా. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. నాకే 36,000 వేసారంటే నీ కాసులు అడిగేస్తారు కన్ఫామ్. సార్ గొప్పడు అనుకున్నాను కానీ మరీ ఎంత గొప్పడు అనుకోలేదు. రేయ్ ఏరా నేను ఎక్కడున్నారా? అక్కడే ఉన్నాను సార్. ఏంటి? అదే పనిలో ఉన్నాను సార్, మీరు పిలిచారని పని ఆపుకొని వచ్చేసాను సార్. ఏరా రూట్ మార్చారా? లేదు సార్, నేరుగా వచ్చేసాను సార్. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? అన్నా ఎక్కడైనా చూసావన్నా? తీరా నువ్వు? లేదురా. చూడలేదు సార్. సరిగ్గా చూసి చెప్పండి రా. అన్నా సరిగ్గా చూసండి చెప్పన్నా. లేదు. కళ్ళద్దాలు తీసి చూడరా. చూడలేదురా. లేదు సార్. ఈ అమ్మాయి మిస్సింగ్. ఈ అమ్మాయి క్షేమంగా ఇంటికి వెళ్తే మీరంతా క్షేమంగా బయటికి వెళ్తారు, లేదంటే కుక్క చావే. ఈ అమ్మాయి చనిపోవటానికి ముందు 2 దొంగ నా కొడుకులు దీని లవర్ ముందే రేప్ చేసి చంపేశారు. ఆ దొంగ నా కొడుకులిద్దరూ మీలో ఉన్నారేమోనని అనుమానంగా ఉంది. ఆ ముగ్గురు మేం కాదు సార్. రేయ్, నేనిద్దరిని
ఇద్దరంటే నువ్వు ముగ్గురు అన్నావేంట్రా? కానిస్టేబుల్స్, చెప్పండి సార్. ఈ నా కొడుకుల్ని తీసుకొని వెళ్ళి సెల్లో పడే, వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ఓకే సార్. రేయ్ రండిరా. యారా ఇంకా పడుకోలేదా? లేదు బాబాయ్, నిద్ర పట్టట్లే. మీరు చేసిన పనులకి ఏం నిద్ర పడుతుందిరా? అదేంటి బాబాయ్ అలా అంటావు? రేయ్, ఈ నేరం చేసింది మీరే కదరా? బాబాయ్ నువ్వు కూడా మమ్మల్ని నమ్మట్లేదా? రేయ్, మొన్న ఎస్ఐ గారు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో భయాన్ని చూశాను. ఈ నేరం చేసింది మీరే అని నాకు అర్థమైంది. కానీ డబ్బుల కోసం చిన్న చిన్న తప్పులు చేస్తారనుకున్నాను, కానీ ఎంత క్రైమ్ చేస్తారనుకోలేదురా నేను. మీ మీద ఇష్యూ జరుగుతుంది. మిమ్మల్ని లేపేతాకి ప్లాన్ చేస్తున్నాను. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఎలాగైనా మమ్మల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. చూడు బాబాయ్, నేను ఆఫ్టర్ ఆల్ ఎడ్డ కానిస్టేబుల్ రా. నా వల్ల ఏమవుతుంది? కానీ మీరెప్పటి నుంచో నాకు తెలుసు గనక, అభిమానం ఉంది గనక మీకు హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబాయ్. చాలా థ్యాంక్స్ బాబాయ్. రేపు ఉదయం మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో చేసే సమయానికి ముందే మిమ్మల్ని నేను ప్లాన్ చేసి తప్పిస్తాను. ఈ లోపలే మిస్ అయిపోవాలి. సరే బాబాయ్. రెడీగా ఉండండి. సరే మరి. చాలా థ్యాంక్స్ బాబాయ్. సార్, మీరు చెప్పినట్టే ప్లాన్ సక్సెస్. రే, నేను స్విచ్ పోసుకొని వస్తాను రా. అరే మామా, అమ్మాయి రా. ఎక్కడ్రా? ఇదిగోరా. కత్తిలా ఉందరా. ఈ ముద్ర బ్యాగ్ సూపర్ టైం రా. ఎవరు లేరు. సార్ రెడీ. మేడం, ఆ రోడ్ అవతలకి వెళ్దాం. తుప్పల్లో గ్రీనరీ చాలా బాగుంటుంది. సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షూట్ చేద్దాం. అమ్మో, తుప్పల్లోకి పొదల్లోకి మా అమ్మగారు వెళ్ళొద్దన్నారండి. రమలా పాలవి కాదు, నేను అల్లు అర్జున్ కాదు, అతను పూరి జగన్నాథ్ కాదు. మూసుకొని పద. ఏమైంది? కాలు నిజంగానే పెనికింది. నేను నడవలేను.
కొన్ని క్షణాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. కౌశి, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? లుక్ కౌశి, నేను లేకపోయినా నువ్వు బ్రతకాలి. నేను లేననే బాధ తప్పితే మిగతా జీవితం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎవర్రా? నువ్వేంటి బ్రో ఇప్పుడు చూసిన మమ్మల్ని కొట్టడానికి కనబడతావు? సారీ బ్రో, సారీ. మళ్ళా నీకే దొరికామా అన్న? అబ్బా, మీరు స్పీడ్గా వచ్చారు, నేను స్పీడ్గా వచ్చాను. ఎనీవే సారీయా. గుద్దితే గుద్దావు కానీ ఆ బిర్యానీ ఇచ్చే అన్నా. సారీ బ్రో, నేను నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చాను, వెళ్తాను. సారీ బ్రో. మర్యాదగా వేస్తావా చస్తావా? అసలే డిసప్పాయింట్లో ఉన్నామన్నా. బ్రో 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 ప్లీజ్ బ్రో, వద్దు బ్రో, నెక్స్ట్ టైం మీట్ అవుతాం. అవన్నీ వద్దు కానీ మర్యాదగా ఇచ్చేసారు బ్రో ప్లీజ్ బ్రో, వెయిట్ చేస్తాను బ్రో. బ్రో బ్రో ప్లీజ్, చెప్పింది నీకే కదరా. ఇప్పుడు ఎలా కూడా ఉందండి, ఇది కొట్టుకునే పనిలో ఉంది. నువ్వు ఏడుస్తుంటే నా ఆత్మకు కూడా చావు వచ్చేలా ఉంది.
దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను మీకే అన్యాయం చేశారా? మా జీవితం నాశనం చేశారు. వాళ్ళని వదిలేమన్నానా? వదలరా. ఎందుకండి ఆపుతారు? మాలాంటి ఎదవల్ని ఎన్నిసార్లు చంపినా తప్పులేదు. దబ్బేశాడన్నా. ఏంటన్నా ఇలా జరిగింది? అంటే ఇప్పుడు మనం చంపేస్తారా? ఎన్ని సంకల్ నాకే, ఎన్ని క్రైములు చేసి వీళ్ళ చేతుల్లో కుక్కల్లా చావాలా? రే, ఎలా తప్పించుకోవాలరా? బ్రతుకున్నప్పుడు బ్రతుకు వీళ్ళు తెలియలేదు. మా అమ్మ తండ్రి లేనోడని అన్నీ తానే కూలి పని చేసి నాకు కష్టం తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచితే నేనేమో చెడు వ్యసనాలకు బానిసై నా కోరికలు తీర్చుకోవడం కోసం దొంగతనాలు దోపిడీలు చేయడం మొదలుపెట్టాను. చివరికి ఆడవాళ్ళు చిన్న పిల్లల్ని చూడకుండా బ్లాక్మెయిల్ చేసి ఎందరో జీవితాలతో ఆడుకున్నాను. ఈ విషయం తెలిసిన మా అమ్మ
నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా అయ్యా? ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలరా? ఈ తల్లి మాట వినుంటే నీకు ఇటువంటి చావు వచ్చేది కాదు కదరా అని నా శవంపై పడి గుండె పగిలేలా ఏడుస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది నేనెంత తప్పు చేశానా అని. మా వల్ల మీ నిండి జీవితాలు బలైపోయి దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు క్షమిస్తే మా ఆత్మలకు కొంతైనా మనశ్శాంతి ఉంటుంది. వచ్చే జన్మంటూ ఉంటే మంచి మనిషిగా పుట్టి మంచి కొడుకుగా సేవ చేసుకుని అదృష్టాన్ని ఇవ్వమని ఆ భగవంతుని వేడుకుంటాను. ఊరుకోండి బ్రదర్, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేము అవకాశం ఇచ్చాం కాబట్టేగా మీరు తప్పు చేశారు. మేమే కాదు, మాలాగే ఎంతోమంది యువత పెద్దల మాటలు లెక్క చేయకుండా మన కట్టుబాట్లు పక్కన పెట్టి తల్లిదండ్రులను మోసం చేస్తూ విచ్చలవిడిగా తిరిగి వాళ్ళ కలలో కోరికలు తీర్చుకోకుండానే జీవితం మధ్యలో ముగిసిపోయేలా చేసుకుంటున్నారు. జీవితం చేతిలో ఉన్నప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు, చేయి జారిపోయాక అర్థమవుతుంది మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులకి అన్యాయం చేశామని. అన్న అని పక్కన తిరిగాను, కానీ నేను చేసిన పని మంచిగా చేయడానికి ఏ రోజు ఆలోచించలేదు. నా వల్ల ఎన్ని కుటుంబాలు ఆవేదన చెందాయో నా అంతరాత్మకే తెలుసు. చేసిన పని తెలుసుకుంటే నా మీద నాకు అసహ్యం. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మేడం అసలు ఏం జరిగిందంటే? అరే చెప్పనా కొడక, నువ్వు ఆపరా. ఇదిగోండి మేడం, తాగిన మత్తులు ఈ అదవిచ్చిన సలహాల వల్లే మీ జీవితాలను నాశనం చేసాం. అమ్మ తోడు మేడం. ఏదో సరదాగా అమ్మాయిల మీద కామెంట్స్ అయితే చేస్తాం, కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకునే మనుషులు మేము కాదు మేడం. మేము చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తే మమ్మల్ని క్షమించండి మేడం. వాళ్ళెవరు? వీళ్ళేదో సినిమా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సినిమా పేరేంటో? కష్టం అంటూ లేని వాళ్ళే నేల మీద లేరు. నష్టం ఎదురవుతుందని నువ్వాక మాకురా. పద పద అంటూ నిత్యం నీకెవ్వరు చెప్పరురా. నిన్నే నువ్వు నడిపే ఓ యంత్రమవ్వరా. స్పష్టంగా అన్ని తెలియాలంటే ముందుకే వెళ్ళలేవురా. ఇష్టంతోనే చేసే పనికి విలువే ఉందిరా. ఇంతో అంతో దాగి ఉన్న నీలో నీ సత్తువే వెలికి తీసే సమయం నీకే వచ్చేసిందిరా. వెనుకంజే నువ్వెయ్యకుండా